ఏంటి సార్ అంటే మరి సినిమా జడ్జ్‌మెంట్స్ లేదంటే సినిమా కథలు వినేటప్పుడు హ్మ్. మీరు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారా? యాహ్! కథ విన్నప్పుడు డెఫినెట్‌గా ఉంటానండి. ఓకే. ఉంటాను. బట్ ఆయనేంటంటే నా ఒపీనియన్ తీసుకుంటారు. తర్వాత ఓకే. ఆళ్ళ ఫాదర్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే. అలాగే అరవింద్ గారిది. అరవింద్ గారిది ఇంకో ఇద్దరు ముగ్గురు ఆయనకి బాగా నమ్మకస్తులున్నారు కథ ఓకే. విషయంలో. ఓకే. ఓకే. అందరిది కలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ మళ్ళీ ఒకసారి మాతో మాట్లాడతాడు ఆయన. ఆళ్ళ ఓకే. డ్యాడీతో గాని, మాతో గాని. హ్మ్. దిస్ ఈస్ వాట్ ఐయామ్ ఫీలింగ్ అని ఇంక అక్కడి నుంచి ఇంక ఆయన నచ్చితే ఆయన డైరెక్టర్‌తో జర్నీలోకెళ్ళిపోతారు. అవును. ఎళ్ళిపోయి బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంకొకసారి వినిపిస్తారు అంతే. ఓకే. ఇంకప్పుడు మాకు నచ్చిందా, నచ్చలేదా ఇయన్నీ పట్టించుకోరు ఇంక. ఓకే. ఇంక ఆయనకి వన్స్ యెస్ అనుకుంటే ఇంక ఎదరికెళ్ళిపోతాడు. రైట్. ఓకే. కానీ 'పుష్ప' విషయంలో మీకు ఎవరిని కన్సిడర్ చేయలేదు. ఇంక యాహ్! ఆయన ఫిక్స్ అయిపోయాడని అన్నారు. అవునండి. కరెక్టేనా? యెస్ అండి. 'పుష్పాది' అసలు ఇలా ఉంటదని సుకుమార్ గారు తర్వాత చెప్పారు తప్పితే, ఓహో! ఆయనైతే సుకుమార్ గారి నమ్మకం కొలిది ఎదరికెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఓకే. ఆయన మీద పెట్టేసుకున్నాడు. అంతే. గుడ్డిగా నమ్మకం పెట్టేసుకున్నాడు. పెట్టింది ఇది ఎదరికి. సుకుమార్ సినిమా చేస్తాడు అంతే. అని. ఇది ఓహో! సుకు అనేది ఆ! ఏదైతే కాన్సెప్ట్ విన్నారో అది వినేసారు. ఓకే. విన్న తర్వాత అన్ని సినిమాలకు జరిగిన ప్రాసెస్ అయితే దానికి జరగలేదు. ఓకే. సో, జరగకుండా తర్వాత ఎప్పుడో సుకుతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు సుకు చిన్నగా చెప్పిందే తప్పితే అవును. పార్ట్ 1కి హ్మ్. తర్వాత బిఫోర్ 1 మంత్ ఆఫ్ ద రిలీజ్ చూపించారు. ఓకే. అదే తప్పితే దానికి పెద్ద డిస్కషన్ గాని ఇది గాని లేదు. కానీ ఆయన నమ్మకం ఎందుకు ఆ నమ్మకాన్ని ఆయన పెట్టుకున్నారు గానీ బ్లాక్ బస్టర్ అయిపోయి ఈ సినిమా చీల్చి చెండాడేసింది. అవునండి. ఒక రకంగా మన వైపు భాషలో చెప్పుకోవాలనుకుంటే అవును. ఇరగదీసిందిరా అంటాం కదా! అవునండి. ఏందిరా బొమ్మ ఇరగదీసిందిరా అంటాం. Yeah. అలా అయితే సినిమా దద్దరిల్లింది. హ్మ్. థియేటర్‌లు దద్దరిల్లాయి అంటాం అది కదా వాళ్ళిద్దరి కొంచెం. కెమిస్ట్రీ. అంతే సార్ మీరన్నట్టు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి ఉన్న కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఉన్న లవ్, నమ్మకం అంతే అది. అంతే. అవునవును. మరి ఇంకా త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి బాండింగ్ కూడా కొంత బావుంటది. మంచి సక్సెస్‌లు ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఒక కాంబినేషన్ అన్నారు కదా సార్ లేటెస్ట్‌గా. అది మరేంటి అది ముందుకు ఉన్నట్టా లేనట్టా సార్ అది? అది రైట్ టైమ్ వచ్చినప్పుడు ఇద్దరు చెప్తారండి. అదే సార్. అంటే కొంచెం ఇండస్ట్రీలో డిఫరెంట్ టాక్ ఉంది. కొత్త ఏ ప్రాజెక్ట్ వల్ల బన్నీ వాసు అదే సారీ బన్నీ దాన్ని వద్దన్నారు అని అట్లా. లేదండి. లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ హ్మ్. లెట్ దెమ్ కమ్. ఓకే. ఓకే. డెఫినెట్‌లీ సార్. అంటే మీరెప్పుడైనా ఈ ఈ